Let us see in detail about the houses of the Parliament of India. The Parliament of India consists of two houses. So Parliament of India అనేది two houses ఉంటాయన్నమాట. These are Lok Sabha and Rajya Sabha. The Parliament of India consists of two houses. These are Lok Sabha. మనం సింపుల్ గా LS అని రాస్తున్నాం. Simply I am writing here with the acronym of LS, and Rajya Sabha, that is I am writing with the acronym of RS, Lok Sabha and Rajya Sabha. The Parliament of India consists of Lok Sabha and Rajya Sabha. What is the maximum strength of the Lok Sabha? That is 552. The Constitution of India was fixed the maximum strength of the Lok Sabha at 552, and the maximum strength of the Rajya Sabha was fixed at 250. The Constitution of India was fixed the maximum strength of the Rajya Sabha at 250. But so ఈ 552 maximum strength and 250 maximum strength of Rajya Sabha అంటే ఏంటంటే, the Election Commission of India can conduct elections to the Lok Sabha up to the seats of 552. So Election Commission of India ఎన్ని లోక్ సభ సీట్స్ కి ఎలక్షన్ కండక్ట్ చేయొచ్చు అంటే 552 సీట్స్ వరకు కండక్ట్ చేయొచ్చు అన్నమాట. సో అదే విధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మాక్సిమం 250 సీట్స్ వరకు రాజ్యసభకి ఎలక్షన్ కండక్ట్ చేయొచ్చు. బట్ ప్రజెంట్ what is the actual strength of the Lok Sabha and Rajya Sabha? The actual strength of the Lok Sabha is 545, and the actual strength of the Rajya Sabha is 245. So these are the present actual strength of the Lok Sabha and Rajya Sabha. Present Election Commission of India ఎన్ని లోక్ సభ సీట్స్ కి ఎలక్షన్ కండక్ట్ చేస్తుందంటే 545 అన్నమాట. అదే విధంగా ప్రజెంట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్ని రాజ్యసభ సీట్స్ కి ఎలక్షన్ కండక్ట్ చేస్తుందంటే 245. సో నౌ దిస్ 545 seats of Lok Sabha are distributed across all the states in India and union territories without any discrimination as per their state population. ఈ 545 seats of Lok Sabha ని ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ కి, అదే విధంగా యూనియన్ టెరిటరీస్ కి ఎలాంటి పార్షియాలిటీ లేకుండా ఆ స్టేట్స్ కున్న పాపులేషన్ ప్రకారం ఈ సీట్స్ ని ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో ఆఫ్ దిస్ 545 seats, 530 seats are allocated to all the states in India, and 2 seats are assigned to Anglo-Indians. Anglo-Indians అంటే ఎవరు? బ్రిటిషర్స్ ఇండియా నుంచి వెళ్ళిపోయినప్పుడు కొంతమంది బ్రిటిషర్స్ ఇక్కడ సెటిల్ అయిపోయారు. సో దే చిల్డ్రన్స్ ఆఫ్ చిల్డ్రన్స్ స్టిల్ స్టేయింగ్ ఇన్ ఇండియా, బట్ దే ఆర్ వెరీ లెస్ ఇన్ నంబర్. సో బ్రిటిషర్స్ ఇండియా నుంచి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని బ్రిటిష్ ఫ్యామిలీస్ ఇక్కడే సెటిల్ అయిపోయాయి అన్నమాట. సో ఆ ఫ్యామిలీస్ నుంచి వాళ్ళ చిల్డ్రన్స్ ఆఫ్ చిల్డ్రన్స్ ఇప్పటికి కూడా ఇండియాలో ఉంటున్నారు. కానీ వాళ్ళ పాపులేషన్ అనేది ఇండియన్ పాపులేషన్ లో చాలా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి దే కెనాట్ కంటెస్ట్ ఎలక్షన్స్ అన్నమాట. సో అందుకని చెప్పేసి టు గివ్ రిప్రజెంటేషన్ టు ది ఆంగ్లో ఇండియన్స్ ఇన్ ద లోక్ సభ, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ నామినేట్ 2 members టు ది లోక్ సభ ఫ్రమ్ ది ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి 2 members ని నామినేట్ చేస్తాడనమాట. ఎలక్షన్ ఏం జరగదు. అండ్ ద రిమైనింగ్ 13 seats of the Lok Sabha are distributed across all union territories in India. So these numbers we are here discussing as per 2019. So 2019 వరకు పార్లమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్న లోక్సభ రాజ్యసభ సీట్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేశారో ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం, నాట్ ఆఫ్టర్ 2019 అన్నమాట. సో హియర్ we are discussing how the parliamentary seats of Lok Sabha and Rajya Sabha
were distributed across all states in India and UTs till the year of 2019, not after 2019. So 2019 లో ఏం జరిగిందంటే the Parliament of India abolished Article 370 ని అబాలిష్ చేసింది అనమాట. సో దీని గురించి మనం తర్వాత చెప్పుకుందాం. ఫస్ట్ లెట్ us see 2019 వరకు పార్లమెంట్ లో ఉన్న లోక్సభ రాజ్యసభ సీట్స్ ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేశారో ఫస్ట్ చూద్దాం. సో ఇన్ దిస్ వే ద లోక్సభ సీట్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్. సో ఇక్కడ 13 సీట్స్ ఆఫ్ లోక్సభని యూటీస్ కి, ఎన్ని యూటీస్ ఉన్నాయి 2019 వరకు అంటే 7 యూటీస్ ఉన్నాయి అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్, సో వాట్ ఈస్ ద యాక్చువల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది రాజ్యసభ till the year of 2019 or else up to the year of 2019, that is 245. These 245 seats of Rajya Sabha are distributed across all Indian states and UTs in the following manner. So 229 seats are distributed to states, or else 229 Rajya Sabha representatives are coming from the states, and 12 members are nominated by the president. I will tell you later what about these 12 members, why the president of India is nominating, not electing anyone, is nominating 12 members directly to the Rajya Sabha. And the next one, 4 seats are distributed across union territories. Those have state legislative assemblies. సో ఏ యూనియన్ టెరిటరీస్ కి అయితే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉన్నాయో వాటికి రాజ్యసభలో 4 సీట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో 2019 వరకు ఇండియాలో ఎన్ని యూనియన్ టెరిటరీస్ కి లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉన్నాయంటే 2 అన్నమాట, ఢిల్లీ అండ్ పుదుచ్చేరి ఆర్ పాండిచ్చేరి. ఢిల్లీ అండ్ పుదుచ్చేరి. సో ఈ 4 రాజ్యసభ సీట్స్ ని ఢిల్లీకి పుదుచ్చేరికి మాత్రమే డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట. ఈవెన్ వీ హ్యావ్ 7 యూనియన్ టెరిటరీస్ ఇన్ ఇండియా ఇన్ ద ఇయర్ ఆఫ్ 2019. సో మనకి 2019 లో 7 యూనియన్ టెరిటరీస్ ఉన్నప్పటికీ ఓన్లీ 2 యూనియన్ టెరిటరీస్ మాత్రమే రాజ్యసభలో రిప్రజెంటేషన్ అనేది వస్తుంది అనమాట. సో ఎందుకని రాజ్యసభలో ఓన్లీ 2 యూనియన్ టెరిటరీస్ రిప్రజెంటేషన్ వస్తుందంటే మిగతా 5 యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో వాటికి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ లేదు కాబట్టి. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే మన స్టేట్ లో ఉండే లెజిస్లేటివ్ అసెంబ్లీ అన్నమాట. మన స్టేట్ లో ఉండే లెజిస్లేటివ్ అసెంబ్లీని మనం స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని అంటాం. సో ఢిల్లీకి పుదుచ్చేరికి మాత్రమే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉండటం వల్ల వాటికి రాజ్యసభలో రిప్రజెంటేషన్ వస్తుంది. ఎందుకంటే ద రాజ్యసభ మెంబర్స్ ఆర్ ఎలక్టెడ్ బై ది, ఎవరు ఎలక్ట్ చేస్తారు రాజ్యసభ మెంబర్స్ ని? ద ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. అంటే సింపుల్ గా మన అండర్స్టాండింగ్ కోసం ఎమ్మెల్యేస్ అన్నమాట. సో స్టేట్ లో ఉన్న ఎమ్మెల్యేస్ వాళ్ళ స్టేట్ నుంచి కొంతమందిని ఈ రాజ్యసభకి పంపించడం జరుగుతుంది. సో అందుకనే ఢిల్లీ అండ్ పుదుచ్చేరికి మాత్రమే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి మాత్రమే వాళ్ళు రిప్రజెంట్ చేయగలుగుతున్నారు అనమాట. రిమైనింగ్ యూటీస్ కి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ లేవు కాబట్టి వాళ్ళు ఎవరిని రిప్రజెంట్ చేయలేకపోతున్నారు రాజ్యసభలో. సో దట్ ఈస్ హౌ the 245 actual strength of the Rajya Sabha were distributed across all states in India and UTs in the year of 2019, or else up to the year of 2019. So in the year of 2019 మనకి ఎన్ని స్టేట్స్ ఉన్నాయంటే ఇక్కడ 29 అన్నమాట. రిమెంబర్ 29 స్టేట్స్. సో యూనియన్ టెరిటరీస్ వచ్చేసి 7. అదేవిధంగా ఇక్కడ లోక్సభలో 530 సీట్స్ ని ఎన్ని స్టేట్స్ కి డిస్ట్రిబ్యూట్ చేశారు 2019 వరకు? 29 స్టేట్స్ అన్నమాట. This is how earlier till the year of 2019 how the Rajya Sabha and Lok Sabha seats are distributed across all the Indian states and union territories. Let us see. ఇక్కడ 12 members are nominated by president అని అన్నాం కదా. సో ఈ 12 members ఎవరు? సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరిని ఈ 12 సీట్స్ లో నామినేటెడ్ మెంబర్స్ గా నామినేట్ చేయగలరు. ఎవరంటే those are render their life for the development of art in India, or else literature, or science, and 4th category is social work. So those people
were or rendered their life for the development of art, literature, science, social work in India, to give importance or to recognize these people or to respect these people without conducting any election, the President of India can nominate 12 seats of Rajya Sabha from the areas of these four అన్నమాట. సో ఈ 4 ఏరియాస్ లో ఎవరైతే ఇండియాలో వాళ్ళ లైఫ్ కాంట్రిబ్యూట్ చేశారో సో వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం కోసం టు గివ్ ప్రివిలేజ్ టు దీస్ పీపుల్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ నామినేట్ 12 మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ from the members who are rendered their life for the following these 4 areas. Now let us discuss how the Parliament of Indian houses of Lok Sabha and Rajya Sabha seats will be altered by the 18th general elections. 18th general elections. What is the number of present Parliament of India? It is 17th Parliament of India. Present మనకున్న ఇండియాలో ఉన్న పార్లమెంట్ యొక్క నంబర్ ఏంటంటే 17th లోక్సభ. ఓకే, 17th లోక్సభ అన్నమాట. సో 17th లోక్సభ జనరల్ ఎలక్షన్స్ మనకి 2019 లో జరిగాయి. ఓకే, నెక్స్ట్ మనకి జరిగే జనరల్ ఎలక్షన్ ఏంటంటే 18th లోక్సభ ఎలక్షన్స్ అన్నమాట. ఓకే, అండ్ after completion of the 18th Lok Sabha general elections, 18th Parliament of India will be constituted, right? But the seats of the Lok Sabha and Rajya Sabha will be altered by the 18th general election because the Parliament of India has abolished Article 370. What is this Article 370? యాక్చువల్గా జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది ఇండియాలో ఒక స్పెషల్ స్టేటస్ ఉన్న స్టేట్గా ఎప్పుడు జాయిన్ అయిందంటే 1954లో జాయిన్ అయిందనమాట. ద స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ హ్యాస్ జాయిన్ యాజ్ ఎ స్పెషల్ స్టేటస్ స్టేట్ ఇన్ ద ఇండియన్ యూనియన్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1954 అండ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ అసైన్డ్ ఏ సపరేట్ ఆర్టికల్ ఇన్ రిలేషన్ టు ద జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ ఇండియా that is Article 370. జమ్మూ అండ్ కాశ్మీర్ ఎప్పుడైతే ఇండియన్ యూనియన్ లో జాయిన్ అయిందో బట్ కంప్లీట్ గా జాయిన్ అవ్వకుండా ఒక స్పెషల్ కేటగిరీ స్టేట్ గా జాయిన్ అయింది. సో ఇండియన్ యూనియన్ కి అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి జమ్మూ అండ్ కాశ్మీర్ కి ఎలాంటి రిలేషన్ ఉంది అనేది ఆర్టికల్ 370 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేసి ఉంది అనమాట. యాజ్ పర్ దిస్ ఆర్టికల్ 370 the Constitution of India was given a special status to the Jammu and Kashmir. ఒక స్పెషల్ స్టేటస్ ఇచ్చింది. సో జమ్మూ అండ్ కాశ్మీర్ ఇండియాలో వన్ ఆఫ్ ద స్టేట్ అయినప్పటికీ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉన్న అన్ని ప్రొవిజన్స్ కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ కి అప్లికేబుల్ అవేవి కావు టిల్ ద ఇయర్ ఆఫ్ 2019. సో 2019 వరకు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉన్న అన్ని ప్రొవిజన్స్ జమ్మూ అండ్ కాశ్మీర్ కి అప్లికేబుల్ కావు. కొన్ని ప్రొవిజన్స్ మాత్రమే అప్లికేబుల్ అవుతూ ఉండేది. సో ఇదంతా ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడ మెన్షన్ చేస్తుందంటే అండర్ ఆర్టికల్ 370 మెన్షన్ చేస్తుంది అనమాట. బట్ కానీ మనకి 2019 లో ఏం జరిగిందంటే ద స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ వాజ్ గివెన్ ఏ స్పెషల్ స్టేటస్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1954 బై ప్రెసిడెన్షియల్ ఆర్డర్. సో 1954 లో ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ని పాస్ చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ కి ఒక స్పెషల్ స్టేటస్ ఇవ్వటం జరిగింది. ఓకే, బట్ ద ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఆఫ్ 1954 వాజ్ సూపర్సీడెడ్ బై ద ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఆఫ్ 2019. ద ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఆఫ్ 1954 was superseded by the presidential order of 2019. సో ఈ 1954 లో ఇచ్చిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏదైతే ఉందో ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ని 2019 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ సూపర్సీడింగ్ చేసింది, అంటే ఈ రీప్లేస్ చేసింది అనమాట. 1954 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏదైతే జమ్మూ అండ్ కాశ్మీర్ కి ఇష్యూ చేశారో
ఆ 1954 presidential order of Jammu and Kashmir was replaced with presidential order of 2019 అన్నమాట. And by abolishing article 370, that is stop giving special status to the state of Jammu and Kashmir. సో 2019లో ఇండియన్ పార్లమెంటు ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పాస్ చేసి 1954 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ని రీప్లేస్ చేసి, ఆ రీప్లేస్ ద్వారా ఏం జరిగిందంటే ఆర్టికల్ 317 ని అబాలిష్ చేశారనమాట. వాట్ ఎవర్ అర్లియర్ ద స్పెషల్ స్టేటస్ వాస్ గివెన్ టు ద జమ్మూ అండ్ కాశ్మీర్ వాస్ స్ట్రైక్ ఆఫ్ ఆర్ ఎల్స్ వాస్ cancelled by passing a resolution to the Parliament of India, that is Presidential Order 2019. Parliament of India లో ఒక రెజల్యూషన్ పాస్ చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ కి ఇస్తున్న స్పెషల్ స్టేటస్ ని నిలిపివేయడం జరిగింది, లేకపోతే స్టాప్ చేయడం జరిగింది అనమాట. నౌ ద జమ్మూ అండ్ కాశ్మీర్ doesn't have any special status. Now it is treated equally with other states in the Indian Union. సో ఇండియాలో ఉన్న అదర్ స్టేట్స్ తో ఈక్వల్ గా ప్రస్తుతానికి జమ్మూ అండ్ కాశ్మీర్ ని ట్రీట్ చేస్తారనమాట. అంటే all the provisions in the Indian Constitution are also applicable to the Jammu and Kashmir. ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉన్న అన్ని ప్రొవిజన్స్ కూడా ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ కి అప్లికేబుల్ అవుతాయి. ఓకే, విచ్ ఈస్ ఫాలోడ్ బై ద జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ రీఆర్గనైజేషన్ the Jammu and Kashmir State Reorganization Act 2019. So after passing Presidential Order 2019, the Parliament of India was abolished. Special status was given to the state of Jammu and Kashmir. So this Presidential Order followed by the Jammu and Kashmir State Reorganization Act 2019. So ఈ Presidential Order issue చేసిన తర్వాత the same Parliament of India was enacted the Jammu and Kashmir State Reorganization Act 2019. After enacting the State Reorganization Act of 2019 for the state of Jammu and Kashmir, the state of Jammu and Kashmir was converted into two union territories of India. One is Jammu and Kashmir and the next one is Ladakh. Okay, Jammu and Kashmir State Reorganization Act 2019 Parliament of India పాస్ చేసిన తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ ని రెండు యూనియన్ టెరిటరీస్ గా డివైడ్ చేయడం జరిగింది. అర్లియర్ ద జమ్మూ అండ్ కాశ్మీర్ వాజ్ ఏ స్టేట్. సో అంతకు ముందు జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది ఒక స్టేట్ అన్నమాట. బట్ ద స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ హ్యాస్ డివైడెడ్ ఇంటూ two union territories. These are Jammu and Kashmir. Now it is one of the UT of India, and the second UT that was evolved from the Jammu and Kashmir, that is Ladakh. Ladakh is also now one of the UT of the Indian Union. Okay, but earlier Ladakh was one of the region in the state of Jammu and Kashmir. So Jammu and Kashmir lo Ladakh అనేది ఒక రీజన్ అన్నమాట. అంతకు ముందు 2019 లో 31st October 2019. సో 31st October 2019 వరకు ఈ లడక్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఒక ప్రాంతం అన్నమాట. బట్ ఆఫ్టర్ ద ఎనాక్ట్మెంట్ ఆఫ్ ది జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019, the state of Jammu and Kashmir has divided into two union territories. One is Jammu and Kashmir and second one is Ladakh. These both are two union territories. సో ఇండియాలో అంతకు ముందు మనకి 7 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. కొత్తగా జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడక్ యాడ్ అయ్యి ఎన్ని యూనియన్ టెరిటరీస్ అయ్యాయంటే ఓవరాల్ గా 9 యూనియన్ టెరిటరీస్ అయ్యాయన్నమాట. సో అంతకు ముందు మనకి ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? 29 స్టేట్స్ ఉన్నాయి. కానీ జమ్మూ అండ్ కాశ్మీర్ ని రెండు యూనియన్ టెరిటరీస్ గా కన్వర్ట్ చేసిన తర్వాత ప్రస్తుతానికి మనకి ఎన్ని స్టేట్స్ ఉన్నాయంటే 28 స్టేట్స్ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఈ ఇన్సిడెంట్ అనేది, ఈ అబాలిషన్ ఆఫ్ ఆర్టికల్ 370 అనేది 17th లోక్సభ ఫామ్ అయిన తర్వాత, అంటే 17th జనరల్ ఎలక్షన్ జరిగిన తర్వాత జరిగింది. కాబట్టి మనము ఇప్పుడు ప్రస్తుతం లోక్సభ రాజ్యసభ సీట్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేశారు అక్రాస్ ఆల్ ఇండియన్ స్టేట్స్ అండ్ యూటీస్ అంటే ఇలా డిస్కస్ చేసాం. బట్ ద ప్రెసెంట్
seats of Lok Sabha and Rajya Sabha will be altered by the 18th general election. 18th general election వచ్చేటప్పటికి లేకపోతే 18th general election లో లోక్ సభ అండ్ రాజ్యసభ సీట్స్ ఇప్పుడు ఉన్న విధంగా కాకుండా కొత్తగా ఈ సీట్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేయబడతాయి. బికాస్ ద జమ్మూ అండ్ కాశ్మీర్ స్పెషల్ స్టేటస్ వాజ్ అబాలిష్డ్ అండ్ ఇట్ హ్యాస్ బీన్ కన్వర్టెడ్ ఇంటూ 2 యూనియన్ టెరిటరీస్. జమ్మూ అండ్ కాశ్మీర్ ని 2 యూటీస్ చేశారు కాబట్టి తప్పకుండా ఈ లోక్సభ రాజ్యసభ సీట్స్ డిస్ట్రిబ్యూషన్ అక్రాస్ ఇండియన్ స్టేట్స్ యూటీస్ అనేవి ఆల్టర్ అవుతాయి అన్నమాట. లెట్ us see how the seats of Lok Sabha and Rajya Sabha will be changed by 18th general elections or else after abolition of Article 370. Article 370 abolition చేసిన తర్వాత ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ 2 యూటీస్ గా కన్వర్ట్ అయిన తర్వాత ఈ లోక్సభ అండ్ రాజ్యసభ సీట్స్ ఎలా ఆల్టర్ అవ్వచ్చో ఇప్పుడు చూద్దాం. నౌ లెట్ us see how the seats of Lok Sabha and Rajya Sabha will be changed by 18th general election that would be held before 19th May 2024. సో మనకి అంతకు ముందు స్టేట్స్ కి 530 సీట్స్ ఏమో స్టేట్ కి, 2 సీట్స్ ఏమో ఆంగ్లో ఇండియన్స్ కి, అదే విధంగా 13 సీట్స్ ఏమో యూనియన్ టెరిటరీస్ కి లోక్సభ సీట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఓకే, అంతే కదా. సో ఈ 530 సీట్స్ ఏమో స్టేట్స్ కి, ఈ 2 సీట్స్ ఏమో ఆంగ్లో ఇండియన్స్ కి, అదే విధంగా 13 సీట్స్ ఏమో యూనియన్ టెరిటరీస్ కి డిస్ట్రిబ్యూట్ చేశారు. కానీ స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ 2 యూటీస్ గా కన్వర్ట్ అయింది కదా. ప్రస్తుతం యూటీస్ ఏంటంటే 9 యూటీస్ అన్నమాట. ఓకే, సో మరి అంతకుముందు ఈ 530 సీట్స్ లో జమ్మూ అండ్ కాశ్మీర్ కి కొన్ని లోక్సభ సీట్స్ అనేవి అసైన్ చేసి ఉంటారు. సో అవి ఎన్ని సీట్స్ అసైన్ చేశారంటే 6 సీట్స్ అన్నమాట. అంటే ఇప్పుడు ఇందులో నుంచి డెఫినెట్ గా 6 సీట్స్ డిక్రీజ్ అవుతాయి. సో ఈ 6 సీట్స్ వెళ్ళి ఎక్కడ యాడ్ అవుతాయి అంటే డెఫినెట్ గా యూనియన్ టెరిటరీస్ లిస్ట్ లో యాడ్ అవుతాయి. ది 6 సీట్స్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ విల్ బి యాడెడ్ టు ది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సీట్స్ ఆఫ్ ది యూనియన్ టెరిటరీస్ అన్నమాట. సో జమ్మూ అండ్ కాశ్మీర్ కి లోక్సభలో ఉన్న 6 సీట్స్ యూనియన్ టెరిటరీస్ లిస్ట్ లో యాడ్ చేసిన తర్వాత ఇవి ఓవరాల్ గా 19 సీట్స్ అవుతాయి అన్నమాట. సో 19 సీట్స్ ఆఫ్ లోక్సభ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ అక్రాస్ 9 యూనియన్ టెరిటరీస్. ఓకే, 9 యూనియన్ టెరిటరీస్. సో ఈ కొత్తగా యాడ్ అయిన 6 యూనియన్ టెరిటరీస్ లో ఈ కొత్తగా యాడ్ అవ్వబోయే 6 యూనియన్ టెరిటరీస్ లిస్ట్ లో జమ్మూ అండ్ కాశ్మీర్ కేమో 5 సీట్స్, లడక్ కేమో 1 సీట్ అన్నమాట. రిమెంబర్ దట్. ఓకే, అయితే రీసెంట్ గా మనకి పార్లమెంట్ ఆఫ్ ఇండియా ఇనాక్టెడ్ ది కాన్స్టిట్యూషనల్ 104 అమెండ్మెంట్ యాక్ట్ 2020. మనకి ఇప్పటి వరకు లాస్ట్ జరిగిన కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఏంటి అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 104 అన్నమాట. 104 అంటే ఇప్పటి వరకు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా 104 టైమ్స్ అమెండ్మెంట్ చేయబడింది అనమాట. సో యాజ్ పర్ ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2020 which increase the seats reserved in the Parliament of India for SC, ST to up to 2030. మనకి పార్లమెంట్ ఆఫ్ ఇండియాలో కొన్ని సీట్స్ ఎస్సీకి అండ్ అదే విధంగా ఎస్టీకి రిజర్వేషన్ చేయబడ్డాయి. సో ఈవెన్ దో ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది కమ్యూనల్ ఎలక్షన్స్. సో పార్లమెంట్ ఆఫ్ ఇండియా అనేది కమ్యూనల్ ఎలక్షన్స్ ని సపోర్ట్ చేయదన్నమాట. సో ఇఫ్ యూ రిమెంబర్ ద ప్యాక్ట్ హెల్డ్ బిట్వీన్ గాంధీ అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకే, గాంధీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి పూనా ప్యాక్ట్ అని ఒక ప్యాక్ట్ జరిగింది. సో ఈ పూనా ప్యాక్ట్ అనేది ఎందుకు జరిగిందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అప్పుడు బ్రిటిష్ ఇండియాలో సపరేట్ గా వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళకి సపరేట్ గా ఎలక్షన్ కండక్ట్ చేయాలని చెప్పేసి బ్రిటిష్ గవర్నమెంట్ ని అడగటం జరిగింది. సో అలాంటి కమ్యూనల్ ఎలక్షన్ జరిగితే కంప్లీట్ గా లైఫ్ లాంగ్ ఇండియాలో ఈ కమ్యూనిటీ డిఫరెన్స్లు ఉంటాయి. అంటే తక్కువ కులం ఎక్కువ కులం అనే డిఫరెన్స్ ఉంటాయి. అలాంటివి ఉండకూడదని చెప్పేసి గాంధీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని కమ్యూనల్ ఎలక్షన్స్ కి సపోర్ట్ చేయొద్దని
అడుగుతాడనమాట. సో దాన్ని మనం పూనా ప్యాక్ట్ అంటాం. సో ఆ రిక్వెస్ట్ కి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా పూనా ప్యాక్ట్ కి ఒప్పుకుంటాడు. సో యాజ్ పర్ ద పూనా ప్యాక్ట్, గాంధీ అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డిసైడెడ్ నాట్ టు సపోర్ట్ కమ్యూనల్ ఎలక్షన్ ఇన్ ఇండియా. సో అయినప్పటికీ కూడా టు అప్లిఫ్మెంట్ ద వీకర్ సెక్షన్ ఇన్ ఇండియా, అంటే వీకర్ సెక్షన్ అంటే ఎవరైతే ఎడ్యుకేషనల్ గా అదేవిధంగా సోషల్ గా ఇండియాలో వీక్ గా ఉన్నారో వాళ్ళని అప్లిఫ్ట్ చేయడం కోసం, వాళ్ళని డెవలప్ చేయడం కోసం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది పార్లమెంట్ లో కొన్ని లోక్సభలో రాజ్యసభలో కొన్ని సీట్స్ ని ఎస్సీ ఎస్టీకి రిజర్వ్ చేయడం జరిగింది అనమాట. ఓకే, సిన్స్ 1951 నుంచి 1950 నుంచి. సో ఆ రిజర్వ్డ్ సీట్స్ అనేవి 2020తో ఎండ్ అయ్యాయి. సో అందుకనే టు ఎక్స్టెండ్ ద రిజర్వ్ సీట్స్ ఆఫ్ లోక్సభ అండ్ రాజ్యసభ టు ది ఎస్సీ అండ్ ఎస్టీ, ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా has recently enacted the Constitutional 104 Amendment Act 2020. సో వీళ్ళకి రిజర్వ్ చేసిన సీట్స్ ని ఇంకొక 10 years ఇంక్రీజ్ చేయడం కోసం ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది పాస్ చేశారు రీసెంట్ గా. సో ఇప్పుడు ఎస్సీ ఎస్టీకి లోక్సభలో రాజ్యసభలో ఎప్పటి వరకు ఈ వాళ్ళకి సీట్స్ రిజర్వేషన్ చేయబడ్డాయంటే 2030 వరకు చేయబడ్డాయి అనమాట. బట్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇనిషియల్లీ ప్రొవైడెడ్ రిజర్వేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ అప్ టు 10 years ఓన్లీ. అంటే 1950లో ఇవ్వటం జరిగింది. అంటే 1960 వరకు మాత్రమే ఇనీషియల్ గా ఈ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి పార్లమెంట్ ఆఫ్ ఇండియాలో సీట్స్ అనేవి రిజర్వేషన్ ఇవ్వటం జరిగింది. కానీ అప్పటి నుంచి ఎవ్రీ 10 years ఒక కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ని ఎనాక్ట్ చేసి ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఇన్ ద పార్లమెంట్ లో అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తున్నారనమాట. అదే విధంగా దానిలో భాగంగానే 2020లో మళ్ళీ 2030 వరకు ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి ఈ పార్లమెంట్ లో వాళ్ళ అప్లిఫ్మెంట్ చేయడం కోసం సీట్స్ ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ద సీట్స్ విచ్ ఆర్ గివెన్ టు ది ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ వాజ్ అబాలిష్డ్. సో ఈ 104 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2020 ప్రకారం ఆంగ్లో ఇండియన్స్ కి నామినేటెడ్ సీట్స్ ని లోక్సభలో ఇవ్వటం జరిగింది. సో ఈ ఆంగ్లో ఇండియన్స్ కి ఇచ్చిన నామినేటెడ్ సీట్స్ ని డిస్కంటిన్యూ చేయాలని చెప్పేసి ఈ 104 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ లో ఒక ప్రొవిజన్ అనేది పాస్ చేయడం జరిగింది. సో ద కాన్స్టిట్యూషనల్ 104 అమెండ్మెంట్ యాక్ట్ 2020 has discontinued to represent Anglo Indian community in the Lok Sabha. సో ఇప్పుడు నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్ కి ఆంగ్లో ఇండియన్స్ 2 seats లోక్సభకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నామినేట్ చేయలేడు బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ డిస్కంటిన్యూడ్ బై enacting 104 Constitution Amendment Act 2020 by the Parliament of India. అంటే ఈ ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీస్ కూడా నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్ కి రిప్రజెంట్ చేయరు లోక్సభలో. సో ఇంకా మనకి ఇందులో ఉన్న జమ్మూ అండ్ కాశ్మీర్ 6 seats వెళ్ళిపోయిన తర్వాత మనకి మిగిలిపోయిన సీట్స్ ఎన్ని ఉంటాయంటే ఈ 530లో జమ్మూ అండ్ కాశ్మీర్ కి ఉన్న 6 seats యూనియన్ టెరిటరీస్ లిస్ట్ లో యాడ్ అయిన తర్వాత ఎన్ని సీట్స్ మిగులుతాయంటే 524, right? And as per the 104 Constitution Amendment Act 2020 ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీస్ కూడా రిప్రజెంట్ చేయరు కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడ యాడ్ అవుతారనమాట. సో టోటల్ గా నెక్స్ట్ జనరల్ ఎలక్షన్ కి ఎన్ని సీట్స్ ని ఇండియాలో ఉన్న స్టేట్స్ కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందంటే 526 seats will be distributed across 28 states of India by 18th general election. 18th general election జరిగేటప్పటికి సో 526 seats of Lok Sabha would be distributed across 28 states of India అన్నమాట. Okay, that is how the Lok Sabha seats will be changed by 18th general election. 18th general election జరిగేటప్పటికల్లా ఈ విధంగా లోక్సభ సీట్స్ అనేవి చేంజ్ అవుతాయి అన్నమాట. And next, let us see how the Rajya Sabha seats will be changed by 18th general election. ప్రస్తుతం అయితే మనకి 229 seats ని అంతకు ముందు ఉన్న 29 states కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మరి ఆర్టికల్ 370 అబాలిష్ అయిన తర్వాత ఈ సీట్స్ కూడా చేంజ్ అవుతాయి కాబట్టి సో ఈ 229 సీట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇందులో నుంచి ఎన్ని సీట్స్ జమ్మూ అండ్ కాశ్మీర్ కి అలొకేట్ చేసి ఉన్నాయంటే 4 seats అన్నమాట. సో ఆ 4 seats వెళ్ళి ఈ యూనియన్ టెరిటరీస్ లిస్ట్ లో యాడ్ అవుతాయి. సో అంటే అప్పుడు 8 seats ఆఫ్ ది రాజ్యసభ విల్ బి అలోటెడ్ అక్రాస్
3 యూనియన్ టెరిటరీస్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ 3 యూనియన్ టెరిటరీస్ ఏంటి? ఢిల్లీ, పుదుచ్చేరి ఒకటి, కొత్తగా యాడ్ అయ్యేది ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అన్నమాట. జమ్మూ అండ్ కాశ్మీర్, అదే విధంగా లడక్ ఉంది. బట్ లడక్ కి స్టేట్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ లడక్ కి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ లేదు కాబట్టి రాజ్యసభలో రిప్రజెంటేషన్ ఉండదు. సో అంతకు ముందు ఈ 229 సీట్స్ ఆఫ్ రాజ్యసభలో జమ్మూ అండ్ కాశ్మీర్ కి 4 సీట్స్ ఉన్నాయన్నమాట. సో ఈ 4 సీట్స్ అనేది ఇప్పుడు రాజ్యసభ సీట్స్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ లిస్ట్ లో యాడ్ అవుతాయి. ఎందుకంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది ఇప్పుడు యూనియన్ టెరిటరీగా కన్వర్ట్ అయింది కాబట్టి. సో ఈ 4 సీట్స్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ సీట్స్ వచ్చేసి యూనియన్ టెరిటరీస్ లిస్ట్ లో యాడ్ అయిన తర్వాత ఇక్కడ ఇంకా ఎన్ని మిగులుతాయంటే 225 సీట్స్. సో దీస్ 225 సీట్స్ ఆఫ్ ది రాజ్యసభ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ అక్రాస్ 28 స్టేట్స్ ఆఫ్ ది ఇండియన్ యూనియన్. నెక్స్ట్ 18 జనరల్ ఎలక్షన్ వచ్చేటప్పటికి రాజ్యసభ సీట్స్, ఎన్ని రాజ్యసభ సీట్స్ ఇండియాలో ఉన్న స్టేట్స్ కి డిస్ట్రిబ్యూట్ చేయబడతాయంటే 225 seats of Rajya Sabha will be distributed or allotted across 28 states of the Indian Union. Okay, and as usual ga 12 members are nominated by president from the people, that 4 grounds anamata: art, literature, science and social work. And ఇప్పుడు ఎన్ని సీట్స్ ఆఫ్ రాజ్యసభ సీట్స్ ని యూనియన్ టెరిటరీస్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తారంటే 8 సీట్స్ అన్నమాట. ఈ 8 సీట్స్ ఎన్ని యూనియన్ టెరిటరీస్ కి డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి అంటే ఢిల్లీకి, పుదుచ్చేరికి, జమ్మూ అండ్ కాశ్మీర్ కి. జమ్మూ అండ్ కాశ్మీర్ కి ఎన్ని సీట్స్? 4 సీట్స్. అలాగే ఢిల్లీకి 3 అండ్ పుదుచ్చేరికి 1. సో ఈ విధంగా రాజ్యసభ సీట్స్ కూడా నెక్స్ట్ జనరల్ ఎలక్షన్ అంటే 18 జనరల్ ఎలక్షన్ కి ఈ విధంగా ఆల్టర్ అవ్వచ్చు. సో ప్రస్తుతం అయితే ఈ విధంగా ఉంది. బట్ సో యాజ్ పర్ ద చేంజెస్ made by the Parliament of India by abolishing Article 370, we are expecting the seats of Lok Sabha and Rajya Sabha will be changed in this manner. So this is all about how the parliamentary seats are distributed across all the Indian states and union territories. So in my next class, I will continue what is the procedure to elect members of the parliament to the Lok Sabha and Rajya Sabha, and what is the system of election to the Lok Sabha and Rajya Sabha, and further how to elect Lok Sabha speaker and Rajya Sabha chairman, and whereas how Parliament of India elects deputy speaker and deputy or vice chairman of the Rajya Sabha. So ఇంకా ఫర్దర్ గా ఈ పార్లమెంట్ ఆఫ్ ఇండియా గురించి ఇన్ డీటెయిల్ గా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కామెంట్ బిలో ఆఫ్ దిస్ వీడియో. ఓకే, థ్యాంక్ యూ.